ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనము. నీ దేవుడినైన యెహోవానగు నేను భయపడకము, నేను నీకు సహాయం చేశానని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొంచున్నాను అనే వాగ్దానం ఇచ్చాను. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రులు లేచి ప్రార్థన చేసి వేయి స్తుతులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు నడినప్పుడు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాను. వెంటనే స్టేటస్ పెట్టిన చూడండి ఇక్కడ. అవునండి, ప్రతిదినము కూడా దేవుడు మరి నూతనమైన వాగ్దానం ఇస్తూ నూతన బలపరుస్తున్నాను. దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు మరి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నా సేవకుడైన ఇశ్రాయేలు నేను ఏర్పరచుకుని యాకోబు నా శ్రేష్ఠమైన అబ్రహాం సంతానమా, బూదిగంతులను నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకునేవాడా, నువ్వు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాయు. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీకు దేవుడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయం చేయవాడు నేనే, నీతి అన్న దక్షిణాస్తం నేను ఆదుకుందును అని చెప్పేసి మాట్లాడుతున్నారండి దేవుడు. ఈ వాగ్దానం ఇప్పుడు మరి ఇచ్చారని నాకు బూదిగంతులను పట్టుకొని దాని కొల్ల ముద్ద పెడుచుకున్నవాడని. అవునండి, దేవుడు బూదిగంతుల నుంచి మనల్ని చూచిన దేవుడు అని దృష్టి మన లోకమంతా సంచారం చేస్తుంది. మనం ఆయన నమ్ముకున్న వారికి ఆయన ఏమేలు చేయక మానడనమాట. మనం ఆయన ఉపాధి ప్రార్థనలు చేస్తున్నాము, 40 రోజులు ఉపాధి ప్రార్థనలు, ఉదయకాల సాయంత్రం ప్రార్థన చేస్తున్నాము, స్తుతియాగం చేస్తున్నాము. బైబిల్ నేను కంప్లీట్ చేస్తానండి దేవుని కృప వలన. బైబిల్ రాసాము, మరి బైబిల్ ధ్యానిస్తున్నాం కాబట్టి మన దేవుడు మనకు తోడుగా ఉంటానంటున్నారు. మన మీద కోపడే వారందరూ సిగ్గుపడే విషయం ఉంటారంటున్నారు. నీతో వాదించేవారు మాయమే నశించిపోదురు అంటున్నారు. నీతో కలిగించే వారిని నీవు వెతుకుతువు కానీ వారిని కనుగొనలేకపోదు అంటున్నారు. నీతో యుద్ధించేవారు మాయమైపోదురు, అభావులవుదురు అంటున్నారు. దేవుడు మనకు తోడుగా ఉంటా అంటున్నారు. నీ దేవుడు యెహోవానగు నేను భయపడకము, నేను నీకు సహాయం చేద్దని చెప్తూ నీ కుడి చేసి పట్టుకుంటున్నాను అంటున్నారు. పురుగు అంటే యాకోబు సులభ జన్మకు ఇశ్రాయేలు భయపడకుడి అంటున్నారు. నేను నీకు సహాయం చేయుచున్నాను అంటున్నారు. దేవుడు సెలవిస్తున్నారు అనమాట. నీవు మంచుకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే అనమాట. కక్కులు పెట్టబడి పదునుగలను కొత్తదైన నిరుపడి మానగా నిన్ను నియమించుచున్నాను అంటున్నారు. నీవు పర్వతములను వచ్చుతూ వాటిని పొడి చేయదు అంటున్నారు. కొండలను పొట్టుబలు చేయదు అంటున్నారు అనమాట. నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవని అంటున్నారు. సుడిగాలి వాటిని చెదరగొట్టును అంటున్నారు. నీ యెహోవాను బట్టి సంతోషించదు అంటున్నారు. ఇశ్రాయేల్ పరిశుద్ధ దేవుని బట్టి అసహ్యపడదు అంటున్నారు అన్నమాట. దేవుని చిత్తం జరిగిన నిరంతరం నిలుస్తారు అనమాట. నేను విడవను, నేను నీడబోయని భయపడక నిబరంగా ధైర్యం అనమంటున్నారు. నేను మోషేతో నీకు తోడుగా ఉంటాన్నారు. ఎందుకంటే నేను నా సేవకుడువు, నేను మర్చిపోతానా, నేను మర్చిపోజేయాలని ఇశ్రాయేలు నువ్వు సేవకుడై ఉన్నావు అంటున్నారు అనమాట. నేను నిన్ను విమోచించుకున్నాను అంటున్నారు అనమాట. అవునండి, పేరు పెట్టి పిలిచి నన్ను నన్ను పేరు పెట్టి పిలిచి నేను నీకు తోడై నన్ను 40 రోజున ఉపాస ప్రార్థనలో 4 సంవత్సరాల క్రితం మాట్లాడిన దేవుడు ఆకాశ పెద్ద పెద్ద అక్షరాలు రాస్తూ ఇచ్చారనమాట. ఆ తర్వాత నిన్ను 100 రోజున నిన్ను విమోచించే భయపడగదావు, ఎందుకు నిన్ను పేరు పెట్టి పిలిచిన సత్తున్నారనమాట. ఇంకా దేవుడు మరి ప్రతిదినం కూడా మరి నాకు ధన్యవాస్తున్నారండి. ఎందుకంటే సేవ చేయమన్నారు. మరి విన్న వాటిని కన్న వాటిని అందరికీ చెప్పన్నారు. సేవ చేయడం రాదు ప్రభు అంటే నువ్వు విన్న వాటిని నువ్వు చూసిన వాటిని అన్నిటిని అందరూ తెలియజేయమన్నారు అనమాట. అందుకని దేవుడు ప్రతిదినం వాగ్దానిస్తున్నారు, దాన్ని నీటిలో పడుతున్నారు, దీన్ని చూపిస్తున్నారు కాబట్టి చెబుతున్నానండి మీకు. ఒకసారి స్వరం ధర మాడతారు, ఒకసారి దర్శనం ధర మాడతారు, ఒకసారి మరి ఇంకా వాక్యాన్ని చూపిస్తారు అనమాట. ఆ విధంగా మరి దేవుడు మరి ప్రతిదినం కూడా మరి అర్ధరాత్రి లేచి ప్రార్థన చేస్తాను. తర్వాత స్తుతులు చెల్లించి మళ్ళీ ప్రార్థించి దేవుడు నడిచి దేవుడు ఇస్తాను అనమాట. ఇంకేమంటున్నారంటే, నీ మార్గలన్నింటినీ నేను కాపాడుతున్నాను, ప్రభుత్వతో తోలుకు ఆగ్రహించుడు అంటున్నారు అనమాట. పల్లారాజుని సమీపించిన మార్మన్స్ పొందమని అందరూ పట్టించమని మాట్లాడారండి దేవుడు. మా మత్తయి 10 అధ్యాయాల ద్వారా ఇంకా యెషయా గ్రంథం 6వ ద్వారా ఎన్ని కూడా సర్వం ద్వారా మాట్లాడిన దేవుడు మన దేవుడు అనమాట. వెళ్ళి ప్రతి స్థలము నిన్ను కాపాడుతాడు, నీ తోడు నిన్ను కాపాడుతా అన్నారు. నేను కుడి చేపట్టుకున్నాను, నేను విడవను, నేను నిలబడిన అంటున్నారు అనమాట. ఇంకా ఏమంటున్నారంటే, ఆకాశ గదిలో భూమి కంపించిన నా కృప నేను విడిచిపోదు అంటున్నారు అనమాట. తండ్రి కుమారుని జారపడినట్టు ఏవో నేను బైబిల్ జారపడేది మన దేవుడు అనమాట. మన దేవుడు ఏమో కనులు సంవత్సరాలు వెళ్ళినప్పుడు మేము ఉంటాయి అంటున్నారు. నీ ముందు నడుచుడు ఎవరికి తోడుగా ఉంటా అన్నారు. నేను విడవను, నేను నిలబడిన భయపడద్దని చెప్పేది మాట్లాడండి. దాని మన జీవితంలో కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నత శక్తివంతమైన ఘనమైన మనకి ఎలా స్థుతి చూస్తున్నాం. 8 మంది ప్రపంచ
ప్రతి ఒక్క వీటిని పేరు పేరు జ్ఞాపం చేసుకోండి. ఆయన ప్రతి ఒక్క బిడ్డ అవసరం తెచ్చండి, అక్కడ తెచ్చండి, కోరికలు తెచ్చండి. చనిపెట్టి మంచి ఆరోగ్యం దయచేయాలి దేవుడు. నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి. ఆదివాసుల ద్వారా ఆర్థిక సాయం తెచ్చండి. ఆయన అనారోగ్యం స్వస్థపరచండి. ఆయన వేదన దుఃఖం మొదలొచ్చిన ఆయన కొన్ని వారిని లేవుతుంది. ఆయన మీ తరపు రక్షణ లేని వరకు రక్షణ దయచేయండి. ఆయన మీ తరపురాన్ని మీరు ఇష్టండి. మీ అందరూ చదువుకుంటే కృష్ణ ఏర్పడంలో బాగా దయచేయమని మా ప్రభు పేరు క్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి పెట్టుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ సహోదరి. గాడ్ బ్లెస్ యు ఆల్.